శివుడికి బిల్వదళం ఎందుకు సమర్పిస్తారు అనే ప్రశ్నకి సమాధానం ఇక్కడ మనం తెలుసుకుందాం. ఎప్పుడు ఆయనకి ఇష్టం వాటితో బిల్వదళాలతో పూజ చేస్తే మంచిది అని అనుకుంటాం కానీ దేనికి అనే విషయం మనకి రూఢిగా తెలియదు. అది ఈరోజు తెలుసుకుందాం. బిల్వదళం శివుడికి ఇష్టమైన వాటిలో ఒకటి. ఈ చెట్టు మూలాల్లో గిరిజ, కాండములో మహేశ్వరి, కొమ్మలో దాక్షాయణి, ఆకులో పార్వతి, పుష్పంలో గౌరీదేవి నివసిస్తుందని చెప్తారట. శివుడికి బిల్వపత్రం సమర్పించటం వలన విశేష ఫలితాలు లభిస్తాయని నమ్మకం. బిల్వపత్రం శివుడికి ఎంతో ప్రీతిపాత్రమైనదిగా చెప్తూ ఉంటారు. అందుకే బిల్వపత్రాలను శివుని పూజలో ఉపయోగిస్తారు. శివునికి బిల్వపత్రాలకు మధ్య ఉన్న సంబంధం ఏమిటి? దీనికి పూజించే సమయంలో పాటించాల్సిన నియమాలు ఏమిటో కూడా తెలుసుకుందాం. శివుడిని చాలా సులభంగా సంతోషపెట్టవచ్చు అని నమ్మకం. కేవలం జలంతో అభిషేకించినా చాలు, కోరిన కోర్కెలు తీర్చే భోళా శంకరుడని ఆయనకి పేరు. అందుకే ఎవరైనా సరే మనస్ఫూర్తిగా పరమశివుని పూజిస్తే కోరిన కోర్కెలు తప్పకుండా నెరవేరుతాయని చెప్తారు. హృదయపూర్వకంగా పూజించిన భక్తుడి పట్ల మహాదేవుడు కరుణ చూపిస్తాడు. అదేవిధంగా పరమశివునికి ఇష్టమైన వస్తువులను సమర్పించటం ద్వారా విశేష ఫలితాలు పొందవచ్చు. అలా శివుడికి ఇష్టమైన వాటిల్లో ఒకటి బిల్వపత్రం. శివపురాణం ప్రకారం సముద్ర మదనం నుంచి విడుదలైన విషం వల్ల ప్రపంచం ఇబ్బందుల్లో పడింది కదా. ఆ విషాన్ని స్వీకరించడానికి ఎవరూ సిద్ధంగా లేరు. దీని తరువాత దేవతలు, రాక్షసులందరూ ఈ సమస్యకు పరిష్కారం కోసం శివుడిని సంప్రదించారు. అప్పుడు పరమశివుడు లోకాన్ని రక్షించటానికి ఆ విషాన్ని స్వీకరించి తన కంఠంలో దాచుకున్నాడు. దీంతో శివుడి శరీర ఉష్ణోగ్రత పెరగటంతో పాటు గొంతు నీలంగా మారింది. పరమశివుని శరీర ఉష్ణోగ్రత పెరగడం వల్ల విశ్వం అగ్నికి ఆహుతైంది. వేడి కారణంగా భూమిపై ఉన్న సకల జీవుల జీవితం కష్టంగా మారింది. సృష్టి ప్రయోజనం కోసం విష ప్రభావాన్ని తొలగించడానికి దేవతలు శివునికి బిల్వపత్రాన్ని ఇచ్చారు. శివుడు బిల్వపత్రం తిన్న తర్వాత విష ప్రభావం తగ్గిందట. అలా తగ్గింది. అందుకే అప్పటి నుంచి శివుడికి బిల్వపత్రాలను సమర్పించే సంప్రదాయం ప్రారంభమైందని చెప్తారు. ఇది శివుడికి బిల్వపత్రాలు ఇష్టమని చెప్తారు. దానికి కారణం చక్కగా ఈరోజు మనం తెలుసుకున్నాం. అంటే ఆయన వేడిని భరించలేక బిల్వపత్రాన్ని ఇస్తే అది ఆయన మరి తిన్నారట. ఆ తర్వాత విష ప్రభావం తగ్గిందంట. అందుకే అప్పటి నుంచి శివుడికి బిల్వపత్రాలను సమర్పించే సంప్రదాయం ప్రారంభమైందని చెప్తున్నారు. చక్కగా మనం తెలుసుకున్నాం. ఓం నమః శివాయ.